శ్రీమాత్రి నమః. లలితామాత అంటే ఎవరో తెలుసా అండి? సాక్షాత్తుగా కాలచక్రం, సూర్యచంద్రాది నక్షత్రాల ఖగోళాలతో కూడినటువంటి ఆ విశ్వమే లలితామాత. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే లలితా సహస్రనామాలకు తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలు చేస్తున్నాం కదా, ఆ ఒక్కొక్క శ్లోకంలో అమ్మ యొక్క అవయవాలు, అమ్మ యొక్క ఆభరణాలు మనకు ఆభరణాలుగా, అవయవాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాలను చదువుతూ ఉంటే సాక్షాత్తుగా ఈ విశ్వమే అమ్మ అని అర్థమవుతుంది. నాకు తెలియకుండానే 30 ఏళ్ళ నుంచి అమ్మను సేవిస్తున్నాను. అమ్మను మనస వాచ కర్మన సేవించిన వాళ్ళకి నా గురించి తెలుసుకోమని చాలా దగ్గరగా చేర్చుకుంటుంది. అదే తెలుగు అర్థాలకు వీడియోలు చేయమని నన్ను అమ్మ ఆజ్ఞాపించింది. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! అమ్మ అంటే ఎవరో కాదండి, ఎంత అదృష్టవంతులు మనం. తెలియకుండానే అమ్మను సేవిస్తున్నాం. ఈ విశ్వమే, ఈ కాలచక్రమే అమ్మ. ఈ కాలచక్రాన్ని, విశ్వంలోంచి వచ్చాము. విశ్వాన్ని అడిగినప్పుడు, ధ్యానించినప్పుడు, సేవించినప్పుడు మనం అడిగినది ఇవ్వదా అమ్మ? అన్నీ ఇస్తుంది. ఎటొచ్చి పూజలతో, వ్రతాలతో కాదండి, నాకు అర్థమైన విషయము, అమ్మను ధ్యానంతో, మనసుతో ధ్యానించాలి. మనకు దగ్గరగా క్లియర్గా కనపడుతుంది. ఇది నేను పొందినది, మాటలు చెప్పలేకపోతున్నాను. నేను అనుభవించింది. అమ్మ నాకు చెప్పింది కూడా ఇదే. పూజల వ్రతాలతో కాదు, నన్ను ధ్యానం చేయమని చెప్పింది. ధ్యానంలో అమ్మ మనకు విశ్వం రూపంలో కనిపిస్తుంది. అది లలితామాత అంటే.